హలో గైస్, మీరు నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసా? అసలు నాన్ వెజ్లో ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో ఇది చూసారా, ఈ కోడి అనమాట. కోడి చూసారా, డైరెక్ట్ దాంట్లో అలా కడ్డీలో అలా దూచేసి వేడి చేస్తారు. అది పెద్ద ఓవెన్ లాగా ఉంది. ఇంకా వేడి చేసేసి ఇదిగో ఉప్పు కారం ఏమి వేయరు, అలా వేడి చేసి ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు అనమాట. కావాలంటే తీసుకెళ్ళొచ్చు. ఇదిగో చూడండి, తినడానికి బాగానే ఉంటుందిలే. కానీ నా వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే, ఇంకా మీకు నాన్ వెజ్లో ఏమేమి కావాలో నాకైతే ఐటమ్స్ అయితే చెప్పడం మర్చిపోవద్దు. మీకు కొన్ని చూపిస్తాను, అవి చూడండి. ఇది చూసారా పచ్చికోడి, ఇది పచ్చికోడి. ఇది చూసారా, ఊరిక తోలు తీసేసి అలా ఇస్తారు. మనం ఇంటికి వచ్చి ఇంకా నరుక్కోవాల్సిందే దాన్ని ఒక చాకుతోటి. ఇట్లా బాగుందా? మీకు కావాలంటే చెప్పండి, పార్సిల్ చేస్తే. ఇది బోన్స్ అనమాట. బోన్లెస్ కోళ్ళు కూడా ఉంటాయి. ఇదిగో బోన్లెస్ అనమాట, ఇదంతా బోన్లెస్. వీటిని మీకు పకోడీలు కావాలంటే ఇదిగో దీంతో పకోడీలు చేసుకోవడానికి లాన్ ఇలా ఉంటుంది. ఇది అసలు ఈ ఎంత ఉంటాయో తెలుసా, 6 LBs ఉంటాయి. దాని ఫిష్ అంటే ఇదేందో నాకేం అర్థం కాలే అసలు, ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. ఇంకోటి చూపిస్తాను, ల్యాంబ్. ఇది చూసారా, ల్యాంబ్ ఎంత పెద్దది ఉందో. ఇది $6 అలా ఉంది అసలుకి. ఇదేంటో తెలుసా, మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? నేనైతే గెస్ట్ చేసేది ఏముంది, చూసి చెప్పడం చూస్తేనే దడుచుకున్నాను. అదేందో కుప్పలు కుప్పలు వేసారు మటన్. ఇది బీఫ్ అంట, బీఫ్ బ్రెస్కిల్ అంట. నాకేం అర్థం కాల. బ్రీఫ్స్కిల్ వాక్యం అంట. అదేందో చూడటానికి భయం వేస్తుంది. ఏంద్రా ఈ నాన్ వెజ్ ఇవన్నీ తింటారా అసలు? నేను ఎంతబట్టి చూడలేదు. అంటే ఎవరు తీసుకెళ్ళటం చూడలేదు, కానీ ఈ మాత్రం అలా ప్యాకింగ్ చేసి పెట్టేస్తారు. ఇది కూడా గ్రౌండ్ బీఫ్. ఇదేందో తోకలుగా ఉంది, నూడిల్స్ ఉన్నట్టు తోకలుగా ఉంది. తోకకి ఇది మరి ఇది ఎలా తింటారు? ఏంటియో తెలుసా, గవ్వలంట. ఇదేం గవ్వ నాకు అర్థం కాలేదు. గవ్వలు కూడా తింటారా నాకు అర్థం కాలేదు. మీకు జూమ్ చేసి అందుకనే చూపిస్తున్నాను. ఇంకా నాన్ వెజ్లో ఐటమ్స్ వచ్చేసరికి ఫ్రాన్స్, ఇదను ఫిష్ ముక్కలు కట్ చేసి పెట్టారు. ఇంకా గోల్డెన్ ఫిష్లు కూడా ఉన్నాయి. అది గోల్డెన్ ఫిష్ అంటారు, ఏం ఫిష్ అంటారు నాకు తెలీదు. ఇలా ప్యాక్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లోపల ఏదో ఒకటి ఇస్తారు. ఇది పకోడీలు చేసుకోవచ్చు ఈ ఫిష్ తోటి. ఇదేందో క్రొకడైల్, నాకేమీ అర్థం కావట్లేదు అసలు. ఈ నాన్ వెజ్ ఐటమ్స్ చూడటం తప్పితే నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి కావాలంటే. నెక్స్ట్ ఇంకా స్నేక్. అమ్మో, ఏందో తెలియదు, కానీ స్నేకులు చూసినట్టే ఉంది. నాకేందో చాలా భయం వేసింది అసలుకి. ఏందో దేవుడు, కలర్ఫుల్గా ఉన్నాయి, కలర్ఫుల్గా పెట్టారు, కలర్స్ పెట్టినట్టు వీటిని. మరి ఏమంటారో ఏంటో నాకేం అర్థం కాలేదు. అవన్నీ తినని వాళ్ళకి ఇదిగో ఇలాంటి ఐటమ్స్ ఇస్తారు. ఎందుకంటే షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఏం తినడానికి ఆకలేసిద్దని ఇదిగో ఇలాంటివన్నీ పెడతారు. డైరెక్ట్గా తినడానికి కూడా ఉంటుంది. ఇది ఫ్రాన్స్ తోటి నిమ్మకాయ వేసి పిండుకునేది అనమాట. ఇంకా కావాలంటే కొన్ని ఐటమ్స్ కూడా పెట్టారు నాన్ వెజ్ ఐటమ్స్లో. ఏంటియో తెలియలేదు, బాక్సులు పెట్టారు. ఏమన్నా నాన్ వెజ్తో హల్వా చేసినట్టు చేశారు, నాకేం అర్థం కాలేదు. హల్వా లాగా ఉన్నాయి చూడటానికి. నాన్ వెజ్ కేకులు చేశారో ఏమో నాకు అర్థం కాదు. ఏంటో మరి రెడ్ కేక్ అంటే ఏందో. సరే, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి